వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెట్టుబడుల లిస్టుని మళ్ళీ నేను చదవక్కర్లేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్, రేడెంట్, సిఫీ మన లోకల్ ప్లేయర్ అయినప్పటికీ కూడా, తర్వాత టీసీఎస్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా, అలాగే రేమండ్, ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి. అలాగే బీపీసీఎల్ కర్మాగారం, అలాగే దాదాపు ఇవాళ కర్నూలులో ప్రధాని మోడీ గారి పర్యటన సందర్భంగా 28,100 కోట్లు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, దాదాపు ఇంకో 13,800 కోట్లకు సంబంధించి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. అలాగే ఈ గూగుల్ అనేటువంటిది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మనకి విశాఖపట్నంలో వస్తున్నామని ఎంఓఐ కుదుర్చుకోవడం, ఎగ్జిక్యూషన్కి ముందుకు రావడంతో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మళ్ళీ ఆయనదైనటువంటి శైలిలో మాట్లాడారు. అఫ్కోర్స్ ఈ ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ముందు నుంచే మొదలైంది. బ్లాక్ బర్క్ అనేటువంటి కంపెనీ, మీ రోడ్లు ఇక్కడ, మన రోడ్లు ఇక్కడ బాగాలేవు, వస్తున్నాం, ఇక్కడ 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము, ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటని అనేసరికి బెంగళూరుకి పక్కనే మనకి అనంతపురం క్లస్టర్ అనేది కూడా ఏర్పాటైంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ మీరు అక్కడ ఇబ్బందికరంగా ఉంటే మా వైజాగ్ని చూడండి అంటూ గతంలో లోకేష్ ఇన్వైట్ చేశారు, చూడండి అని. సో చూడండి అంటే పెద్ద తప్పేమీ లేదు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూ నుంచి కూడా కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి పడడం లేదు. అలా తన్నుకుపోయారా మీరు అని చెప్పి అక్కడి నుంచే ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం ఐఎస్బి ప్రతినిధులకి ఎవరైతే వచ్చారో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వచ్చి పెట్టాలనుకున్నారో, ఆ రోజు వాళ్ళని ట్రీట్ చేసినటువంటి తీరు వాళ్ళకి నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారు ట్రీట్మెంట్ నచ్చింది కాబట్టి తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఆ రోజు పెట్టారు. అండ్ ఎందుకు ఈ మాట అంటున్నాను, వాళ్ళని పట్టించుకోవాలా? ఇప్పుడు లోకేష్ ఒక ట్వీట్ వేశారు, ఏమన్నారు దాంట్లో, ఇట్స్ లిటిల్ బిట్ ఫన్నీ. దే సే ఆంధ్ర ఫుడ్ ఇస్ స్పైసీ, సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ, సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్ అని చెప్పి, ఆంధ్ర రైజింగ్ యంగ్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ దానికి #, జత చేర్చి మాట్లాడిన దానికి, అంటే ఒక రకమైనటువంటి ప్రొవొకేషన్గా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడిన దానికే అన్నారు, అన్నదానికి ప్రియాంక్ ఖర్గే అన్నటువంటి దాని మీదే వెళ్తే వెళ్ళింది. ఎవరిని వదలంటున్నారా? ఇప్పుడు ఏమైనా వదిలేయమంటున్నారా? వెళ్ళిపోతారుగా, ఇక్కడికి వచ్చి ఎందుకు మరి ఉద్యోగాలు చేసుకోవడం అన్నదానికి డీకే శివకుమార్ గారు కూడా ఆఖరికి దీనికి సంబంధించి మాట్లాడుతూ కాస్త లైటర్ వెయిన్లో సద్దుమణిగే చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన అన్నటువంటి మాటలు కూడా ఒకసారి మనం తీసుకుంటే, నారా లోకేష్ అయినా మరెవరైనా చేసిన వ్యాఖ్యలకు నేను స్పందించను, కానీ ఒకటైతే చెప్తున్నా, బెంగళూరుతో పోటీ పడే నగరం దేశంలో మరొకటి లేదు. కొందరు తమను తాము మార్కెట్ చేసుకోవడానికి బెంగళూరు గురించి మాట్లాడతారు. దేశ ప్రగతికి బెంగళూరు ఎంతో దోహదపడుతోంది. బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు, 2 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో దాదాపు 40% ఇక్కడి నుంచే వస్తోంది. వారి కేంద్రం కూడా సహాయం చేయనివ్వండి, వారు కూడా అభివృద్ధి చెందనివ్వండి, కానీ బెంగళూరుతో పోలిక అనవసరం. విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి, నగరానికి వస్తున్నాయని, చాలా కంపెనీలు ఇప్పటి వరకు అద్దె భవనాల్లో పనిచేస్తూ ఇప్పుడు సొంత క్యాంపస్లు కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని, ఇది బెంగళూరు బలం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారిని మనం వద్దనగలమా? వాళ్ళు ఎక్కువ రాయితీలు ఇస్తే వెళ్తారేమో, వెళ్ళనివ్వండి, వాళ్ళు కూడా అన్ని చోట్ల అనుభవాలు చూడాలి కదా. బెంగళూరుని ఎవరు విడిచిపెట్టి వెళ్లరు, ఇక్కడున్న సౌకర్యాలే పెట్టుబడులను ఆకర్షిస్తాయి. తాము ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు అంటూ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేస్తే, దీని మీద జేడీఎస్ కూడా విమర్శలు చేసింది. ఆయన మీద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఆయన బెంగళూరుకి గ్రహణం పట్టింది అని, గుంతలమయమైన రోడ్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 1.3 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రం చేజారిపోయింది అని, ఈ ప్రాజెక్టు ద్వారా 30,000 ఉద్యోగాలు, ప్రతి ఏటా 10,000 కోట్ల ఆదాయం వచ్చేదని, ఆ ప్రభుత్వ అసమర్థత వల్లే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయిందని వాళ్ళు కూడా విమర్శించారు. అలాగే డీకే శివకుమార్ అహంకారం కూడా పారిశ్రామికవేత్తలను భయపెడుతోంది అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా ఆరోపించారు అక్కడ. సో ఇవన్నీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి సరిపోతాయి, మన దాని మీద అవసరం లేదు కదా. నిన్న కూడా ఎవరో సోషల్ మీడియాలో కేటీఆర్ని ట్యాగ్ చేసి, మరి కేటీఆర్ ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఏం మాట్లాడలేదు. ఇంకా మాట్లాడితే యాక్చువల్లీ బీఆర్ఎస్ వాళ్ళకు ప్లస్ పాయింట్, గూగుల్ని ఇక్కడికి తీసుకురాకుండా డేటా సెంటర్ని వైజాగ్ పట్టుకెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు అని వాళ్ళు విరుచుకుపడచ్చు. బట్ విరుచుకుపడలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి టైంలో ఇటు కేటీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకోనో ఏంటో మరి తెలియదు, తీసుకొచ్చి కేటీఆర్ చూసావా మాకు గూగుల్ వచ్చింది ఇక్కడ ఇలాగా అని. అంటే గతంలో వాళ్ళు అన్నటువంటి మాటలు కూడా ఒక రకంగా అలాగే ఉన్నాయి. బెంగళూరుని హైలైటెడ్ సిటీగా చూపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని అవమానించినటువంటి తీరు గతంలో చూసాం. అలాగే అమరావతిని అవమానించడం కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏ విధంగా మాట్లాడారో చూసాం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా అయితే ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకు ఒక కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఒక పాజిటివ్నెస్తో ముందుకు వెళ్తున్నాం. ఒక బ్రాండ్, చాలా నెగటివ్ బ్రాండ్ నుంచి ఈరోజు
పాజిటివ్ బ్రాండ్ కింద ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి ఒక మహత్తర యజ్ఞం అయితే రాష్ట్రంలో జరుగుతోంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో పక్క వాళ్ళ గోల్ని ఎందుకు పట్టించుకోవడం? ఎలాగో ఇంటి గోల్ తప్పదు, ఇంట్లో ఉన్నటువంటి గోల ఎలాగో తప్పదు. మరి అది ఇంట్లో ఉన్నదానికి సమాధానాలు చెప్పుకుంటామా? ముందు దీన్ని క్లియర్ చేసుకునే బదులు పక్క వాళ్ళని ఎందుకు కెలుక్కోవడం? అలాగే ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరుని ఎవరు ఇప్పుడు ఏం మార్చలేరు. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వచ్చేయండి అని చెప్పేటువంటి అవకాశం కూడా ఎవరికీ లేదు. ఆ కంపెనీల వాళ్ళు కూడా రారు. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు ఏమన్నా వచ్చేసి ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారా? లేదుగా. ఎందుకంటే గతంలో మనం చూసాం, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలని మేమే చేతులెత్తి దండం పెట్టి పొమ్మని చెప్తున్నాము అని పంపించారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణకు వెళ్ళింది మన అమర్ రాజా బ్యాటరీస్. 10,000 కోట్ల ఎస్టాబ్లిష్మెంట్ అనేది తెలంగాణలో ఏర్పాటు చేసింది ఆల్రెడీ. అది ఆ రోజు మనం అవమానంగా ఫీల్ అయ్యాం. ఆ అవమానాలన్నిటినీ కూడా దిగమింగి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నటువంటి టీం ఈరోజు మనకు ఉంది. సో వీళ్లతో పని చేసుకుంటున్నప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ అవుట్కమ్ ఏదైతే ఉందో, ఈ డేటా సెంటర్స్ కావచ్చు, లేదంటే డిఫెన్స్ రంగంలో కావచ్చు, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకి ఏ విధంగా వస్తుందనేది తెలిసిందే. సో వీటన్నిటిని స్వాగతిస్తూ రాష్ట్రాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిద్దాం, కానీ అనవసరంగా పక్క వాళ్ళతో గోల ఎందుకు మనకి? అండ్ ఎస్, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కంపెనీ వాళ్ళు వస్తున్నామని చెప్పినప్పుడు కాంపిటేటివ్నెస్ అనేది 100% ఉండాలి. ఎదర్ దే చూస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగళూరు, అది వాళ్ళు ఇస్తున్న తర్వాత. బట్ వెళ్ళి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామా లేదా అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రయత్నం 100% లోకేష్ చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి కూడా భయపడుతున్నారు అంటే మనం గెలిచామని చప్పట్లయితే కొట్టుకోవద్దు. బట్ ఎస్, ఆ ఒక్క ఎసెన్స్ని మనం తీసుకొని, ఆ స్ఫూర్తిని మనం తీసుకొని, పక్క వాళ్ళు కూడా మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అనేది తీసుకొని ఇంకా కష్టపడి పనిచేస్తే 100% రిజల్ట్ వస్తుంది. తర్వాత వాళ్ళే ఆలోచించుకుంటారు, ఆ రోజు అనవసరంగా అన్నామే ఆంధ్రప్రదేశ్ని మనం, ఎందుకు వచ్చింది? రేపన్న రోజు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని ప్రాజెక్టుల విషయాల్లో టైఅప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు మనమే మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాలి అన్న ఆలోచన ఆ రోజు వాళ్ళకు వచ్చేదాకా మనం వెయిట్ చేస్తూ వెళ్తే బెటర్. అనవసరంగా ప్రొవోకేట్ చేసి వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ నచ్చకపోతే వాళ్ళన్నట్టుగా 25 లక్షల మంది ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో, 2 లక్షల మంది విదేశీయులు ఉన్నారో 100% మన దగ్గరికి వస్తారు. మన దగ్గర కాకపోయినా అటు బాంబేకో, ఢిల్లీకో, లేదంటే గుర్గావ్కో, పాట్నాకో, ఇంకో చోటకో వాళ్ళకి ఎక్కడ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ బెటర్ యూత్ మాకున్నారంటే హ్యూమన్ రిసోర్స్ అనేది మాకుంది, ఎక్కడ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ మన దగ్గర ఉంది అని చూసుకుని వాళ్ళు డెఫినెట్గా అక్కడికే వెళ్తారు. చరిత్ర చెరిపేస్తే ఏం దాగిపోదు కదా. గతంలో వచ్చినట్టుగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత వరుసపెట్టి వచ్చినటువంటి కంపెనీలు, తద్వారా ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిసి ప్రపంచ దేశాల్లో అన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. మరి భారతదేశానికి ఎందుకు లేదు? మన వాళ్ళు బయటికి మాత్రమే ఎందుకు వెళ్ళి చదువుకోవాలి? మన నిపుణుల్ని ఇక్కడే మనం తయారు చేసుకోవచ్చు కదా అని ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ చరిత్ర అయితే, ఇప్పుడు మన కళ్ళెదురకుండా ఉన్నవన్నీ కూడా వర్తమానం. ఈ వర్తమానం కూడా ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట పరుస్తుంది. దాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటే తీసుకొనివ్వండి, తప్పుడు ప్రచారాలు చేస్తారా చేసుకొనివ్వండి, మన పని మనం చేసుకెళ్దాం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.